హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. వీడియోలో నాకు సర్విడల్ స్టాప్ చేసిన తర్వాత ఏమయింది? ఇంతకీ నాది నార్మల్ డెలివరీనా? సి సెక్షనా? తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎప్పుడైతే సర్విడల్ స్టాప్ చేశారో అప్పటి నుంచి అసలు నాకు వాటరే ఇవ్వలేదు. నేను వాటర్ అడుగుతుంటే నాకు చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ఇచ్చి ఐస్ క్రంచెస్ ఇచ్చి నా నోట్లో వేసేవారనమాట. దాంతోనే నేను ఆల్మోస్ట్ 23 to 24 అవర్స్ నేను ఉన్నానన్నమాట. లిటరల్గా నేను చాలా డీహైడ్రేట్ అయిపోయాను. నాకు అట్ ద సేమ్ టైం నాకు ఎపిడ్యూల్ కూడా ఎక్కిచ్చారు కాబట్టి బాగా డీహైడ్రేట్ అయిపోయి నా కాళ్ళు, నా చేతులు, నా బాడీ అంతా బాగా స్వెల్ అయిపోయింది. దానివల్ల నాకు లిటరల్గా బాగా పెయిన్ అనిపించింది అనమాట. మా డాక్టర్ నాకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎదర్ సి సెక్షన్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. వాళ్ళు నన్నే అడిగారనమాట, నువ్వు ఏం చూస్ చేసుకుంటే అదే మేము స్టార్ట్ చేస్తాము. మీ హస్బెండ్ చాయిస్ కాదు, మా చాయిస్ కాదు, ఓన్లీ నీ చాయిస్. నువ్వు ఏం చూస్ చేసుకుంటే అదే మేము ప్రొసీడ్ చేస్తాము అన్నారనమాట. నేనైతే ఫర్దర్గా ప్రొసీజ్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 30 అవర్స్ నుంచి పోరాడుతున్నా కాబట్టి నాకు ఫర్దర్గా కూడా ట్రై చేయాలనిపించింది. సో అందుకనే ఫర్దర్గా ప్రొసీజర్ స్టార్ట్ చేయమని చెప్పాను. వాళ్ళకు నా సిచ్యువేషన్ ఏంటి, నా బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది కదా నా కాంట్రాక్షన్స్ వల్ల. సో నాకు పిటోసిన్ ఐవి త్రూ ఎక్కిచ్చారనమాట. అది నాకు లో డోస్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే నా కాంట్రాక్షన్స్ చాలా తక్కువగా వస్తున్నప్పుడు, అలా స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి చేస్తే బేబీ హార్ట్ బీట్ అంతా బాగానే ఉంటుంది. September 13th, 2025 డ్యూ డేట్ రోజు నాకు అరౌండ్ 8 to 8:30 మధ్యలో నాకు పిటోసిన్ ఐవి త్రూ ఎక్కిచ్చారనమాట. ఎక్కిచ్చిన వరకు నాకు డాక్టర్ వచ్చి నాకు వాటర్ని బ్రేక్ చేసింది. అప్పుడు చెక్ చేసినప్పటికీ నాకు 3.5 సెంటీమీటర్స్ డైలేట్ అయినాను అనమాట నేను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లీస్ట్ ప్రోగ్రెస్ ఉంది కదా అని. సో ఎవ్రీ 2 అవర్స్కి చెక్ చేస్తుంటే అంత బాగానే అవుతుంది. 5 సెంటీమీటర్స్ అవుతుంది. మా బేబీ హార్ట్ బీట్ కూడా అంత బాగానే ఉంటుంది. నాకు కూడా కాంట్రాక్షన్స్ బాగానే వస్తున్నాయి. నాకు పిటోసిన్ డోస్ కూడా అలా కొంచెం పెంచుతున్నారు. నైట్ అరౌండ్ 9 o'clockకి డాక్టర్ వచ్చి నాకు మళ్ళీ చెక్ చేశారు. 7 సెంటీమీటర్స్ ఉన్నాను నేను. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అట్లీస్ట్ ప్రోగ్రెస్ ఉందని. అప్పుడు డాక్టర్ అన్నారు, నీకు వాటర్ బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 12 అవర్స్ అయిపోతుంది. సో ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో అందుకనే నీకు సర్జరీ చేయాలనుకుంటున్నాము అని నాకు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారనమాట. సో అప్పుడు మేము దానికి ఏం చేయలేక ఓకే అన్నాం. ఎందుకంటే ఫైనల్గా మనకి బేబీ హెల్తే ఇంపార్టెంట్ కాబట్టి. నేనైతే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏమేమి చేయాలో అన్నీ ట్రై చేశాను, అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యాను. బట్ దట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఫైనల్గా బేబీ హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ కదా. అట్ ద సేమ్ టైం మదర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ నాకు డైలేషన్స్ అయ్యి నార్మల్ డెలివరీ చేస్తారన్నా సరే నేను పుష్ చేయలేకపోయేదాన్నేమో. ఎందుకంటే నాకు అసలు ఎనర్జీయే లేదు. నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను అనమాట. దానివల్ల నేను పుష్ చేయలేకపోయేదాన్ని. సో సర్జరీకి వెళ్ళిపోవడమే బెటరు. మా డాక్టర్ అన్నీ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్లీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు తెచ్చి అన్నిటికీ సిగ్నేచర్ పెట్టేసుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాం మేము. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన 10 to 15 minutes లోపలే మా బేబీ మా చేతి. I was so happy that moment. I cannot imagine. ఎందుకంటే 43 hours హాస్పిటల్లో ఉండి ఇవన్నీ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఇవన్నీ భరిస్తూ 24 hours వాటర్ లేకుండా ఉంటే వామ్మో, మధ్యలో షివరింగ్స్, వామిటింగ్స్, ఓ మై గాడ్, సో మెనీ సిమ్టమ్స్ ఇవన్నీ నాకు వచ్చాయి. ఫైనల్గా బేబీని చూడగానే ఇవన్నీ పోయాయి నాకు. ఐ వాజ్ సో హ్యాపీ దట్ మూమెంట్. ఈ జర్నీలో నేను
థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఒకరికి చెప్పుకోవాలి. ఎవరంటే మా హస్బెండ్ ఈ జర్నీలో నా పక్కనే ఉంటూ నా బాధను చూస్తూ చాలా హెల్ప్ చేశారు నాకు. ఎవ్రీ మూమెంట్ నా సైడే ఉన్నారు. నాకేం అవ్వకుండా డాక్టర్స్ చెప్తూ అన్నీ స్లోగా చేయండి అని వాళ్ళని బతిమాలుకున్నారు. అసలు మా హస్బెండ్ చాలా బాగా చూసుకున్నారు నాకు ఈ జర్నీలో. ఇంకొకరికి చెప్పాలి అంటే నర్సెస్ అండ్ డాక్టర్స్, వీళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. డెలివరీ తర్వాత నేను ఎలా రికవర్ అయ్యానో, నా హెల్త్ ఎలా చూసుకున్నానో, పోస్ట్ పార్టమ్ని ఎలా మేనేజ్ చేశానో మా హస్బెండ్ సపోర్ట్తో, వితౌట్ మై ఫ్యామిలీ సపోర్ట్ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఫైనల్గా నా జర్నీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, stay fit, stay happy. Bye.